ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు తాండూరు దగ్గర దగ్గర రిజర్వేషన్ ఇప్పుడు రిజర్వేషన్ పోయినసారి జెండర్ అన్న మహిళా జెండర్ అమ్మను అంటే ఊరు నుంచి కూడా పోతుండే ఇక వాళ్ళతో మాట్లాడేసరికి అప్పటికి కూడా మెజారిటీ వచ్చింది అమ్మ కూడా ఇక అమ్మ తర్వాత ఇప్పుడు మొన్న రిజర్వేషన్ లో ఎస్టీ రిజర్వేషన్ వచ్చింది ఇక నేనే నిలబడ్డా. రాజకీయం ఎప్పటి నుంచి సురువైంది వాళ్ళని నేను చదువుకున్నా అంటే ఎంఏ బీపీఎడ్ అన్న నేను. పెద్ద చదువు ఎంఏ బీపీఎడ్ చదివిన రాయలసీమ నేను బీపీఎడ్ చేసింది గవర్నమెంట్ సీట్. కాకపోతే ఉద్యోగ ట్రైలో బాగానే ఉన్నా కానీ ఎస్ఐసి చాలా చేసిన కొన్ని అనివార్య కారణాల వల్ల నాకు ఇదైపోయడం వల్ల ఇక దీని మీద దృష్టి అంటే నాకు దగ్గర దగ్గర 2008 నుంచి అంటే నేను యూత్ ఉన్నప్పటి నుంచి డిగ్రీ చదువుతున్నప్పటి నుంచే ఏబీవీపీ ప్రెసిడెంట్ రూపంలో పాల్గొని అందులో నేను ఒక భాగస్వామి. అక్కడ నుంచే నా జీవితం రాజకీయాల్లో ఉంది కానీ రాజకీయం చేయాలని అంతగానే కాదు కానీ కొత్తగా జీపీ ఏర్పడింది అప్పుడు. ఇది కొత్తగా జీపీ ఏర్పడడం ఈ జీపీకి ఏదో ఒక చేయాలా అనే ఆలోచనతోటి చాలా మంది ఇక్కడ పెద్ద మనుషులు ఏకగ్రీవంగా చేసుకోవడం అది చేయడం చాలా మంది మాట్లాడితే ఇక నన్ను కూడా దగ్గర తీసి అరే బాబు నేను ఎంతో చేసినా ఏదో చేస్తున్నావు ఇక్కడికి రా నువ్వు వస్తే ఇది ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుంది మాకు కూడా కొద్దిగా మేలు జరిగినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము ఇంతకుముందు అన్న జక్కనపేట ఆమ్లెట్ విలేజ్లో 20 సంవత్సరాలుగా జక్కనపేట ఆమ్లెట్ విలేజ్లో మేము అక్కడనే ఉన్నామన్న. ఇక అక్కడ నుంచి ఇక మాకు బైఫర్కేషన్ అయింది పోయిన టర్మ్లో. ఇక అక్కడ నుంచి మేము ఇక్కడనే నేను కూడా చూద్దాంలే మన వంతున్న సహాయం ఏదైనా జరుగుతుందేమో అని చెప్పేసి నేను కూడా వచ్చిన రాజకీయాలు అయినా అనుభవం అప్పటి నుంచి కూడా స్టూడెంట్ తరఫు నుంచి ఉన్నప్పటి నుంచి కూడా కొద్ది ఉద్యమాల్లో వాళ్ళేంట వీళ్ళేంట కొద్దిగా నేర్చుకున్నా. అదే స్టెప్గా తీసుకొని పోయిన టర్మ్ కూడా ఇది చేసిన అన్న. ఇక ఈ టర్మ్ కూడా రావడం వల్ల మళ్ళీ ఇప్పుడు స్టెప్ వేస్తూ ఉన్నా. అయితే మొట్టమొదటి ఏ పార్టీలో వచ్చినావన్నా? ఫస్ట్లో అన్న నేను బీఆర్ఎస్ అన్న. అంటే ఫస్ట్ గెలిచినప్పుడు కూడా టీఆర్ఎస్ మన కాంగ్రెస్ అన్న. నేను అప్పుడు కూడా కాంగ్రెసే. కాకపోతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని ఉంటాయి కదా అన్న కారణం వల్ల ఏదో చేయలేమా ఏదో చేస్తామా అని చెప్పేస్తే మళ్ళీ పార్టీలో చేయని టీఆర్ఎస్లోనే ఉన్నా. ఇప్పుడు మొన్న కూడా టీఆర్ఎస్ నుంచే గెలిచిన ఉన్న వాస్తవంగా టీఆర్ఎస్ నుంచే గెలిచి కూడా మళ్ళీ ఇక ప్రభుత్వానికి ఫామ్ చేసుకుంటాను కొన్ని పనులు చేసుకోవాలని మాలాంటి చిన్న వాళ్ళం ఏం చేస్తాం ఇక పనులు చేసుకోవాలంటే మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళేసి కాంగ్రెస్ అప్పటి నుంచి కాంగ్రెస్ కాబట్టి ఇక సొంత గుడికి వెళ్ళినట్టు ఉంటుంది అని చెప్పేసి కాంగ్రెస్లో వెళ్ళినమైనా మళ్ళీ సర్పంచ్గా పోటీ చేసినప్పుడు సమస్యలు చెప్పిన మన గ్రామ ప్రజలు కానీ తండవాసులు కానీ. అవునన్నా చేసిన అంటే పోయిన టర్మ్ కూడా చేసిన కాబట్టి ఈ టర్మ్ కూడా నాకు అవకాశం ఎందుకు ఇచ్చారంటే కొన్ని నేను చేసిన పనులు ఉన్నాయన్న. కొన్ని పనులు అంటే ఈ జీపీకి 20 సంవత్సరాల్లో మేము ఆమ్లెట్ జీపీలో ఉన్నప్పుడు కొన్ని జరగని నేను చేసి చూపించిన కొన్ని చేసి చూపించడం వల్ల కూడా మళ్ళీ ఇంకేమైందంటే ఈ కొన్ని చేయాలంటే ఇంకా కొన్ని బాగా చేయవలసి వస్తుంది. ఈ కొన్ని చేయాలంటే ఇతని వల్లనే కొద్దిగా సాధ్యమవుతుంది అని చెప్పేసి కొన్ని సమస్యలు చెప్పారు. చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మాకు డ్రైనేజీ వ్యవస్థ కానీ ముందు రాలేదు, జీపీ బిల్డింగ్ కానీ లేకుండే, ఇప్పుడు ఈ ప్రహరీ గోడలు కానీ స్కూళ్ళు కానీ కొన్ని అవైలబుల్ లేని పరిస్థితుల్లో ఉన్న టీచర్స్ కూడా అందుబాటులో లేకుండా కొంతమంది టీచర్స్ని ఇక్కడ తేవడం అది చేయడం వల్ల ఇది చేస్తే ఖచ్చితంగా ఇది చేయాలా, ఇది ఊరికి ఇది ఊరి కోసం చేయాలి, మాకు రోడ్ వేయించాలా అని చెప్పారన్న. మొన్న కూడా 10 lakhs ఎమ్మెల్యే గారు 10 lakhs సిసి రోడ్ ఇచ్చారు. ఆ సిసి రోడ్ కూడా ఊరికి మాటిచ్చినందుకు సిసి రోడ్ కూడా వేసేసినన్న. ఇప్పుడు ప్రస్తుతం జీపీ బిల్డింగ్ ఉంది, ప్రహరీ గోడలు ఉన్నాయి, అవి కూడా చేస్తానని మాట ఇచ్చినా ఖచ్చితంగా చేస్తున్నాను చేద్దామని చెప్పేసి. అమ్మ సర్పంచ్ ఉండదు కదా, అమ్మ పీరియడ్లో జరిగిన డెవలప్మెంట్ కార్యక్రమం మళ్ళీ ఈ కిత్తల సులువైన కార్యక్రమం ఏమున్నాయన్నా? అంటే అన్న అమ్మ పీరియడ్లో చేసినప్పుడు కార్యక్రమాలు అంటే ఇప్పుడు ఫస్ట్లో వచ్చేసి నేను ఈ శౌచల్యాలు అంటే మన బాత్రూమ్స్ అన్న బాత్రూమ్స్ లేకుండే టోటల్గా జీపీలనే బాత్రూమ్ లేకుండే దీనికి 80% క్లోజ్ చేసిన అన్న తీసుకొని ఎన్ఆర్జీఎస్ వర్క్ ద్వారా తీసుకొని 80% ఊర్లో ఏ ఇంటికి బాత్రూమ్ లేదు అనే లేకుండా ముందు తీసుకున్నాను. దీన్ని ముందుగా తీసుకొని దాన్ని నేను ఇది చేసిన. దాని తర్వాత సీసీ రోడ్లు వేసిన అన్న. ఒక 10 లక్షలతో సీసీ రోడ్లు వేసిన, ప్లస్ శ్మశాన వాటిక కట్టిన, డంప్ యార్డ్ కట్టిన, నర్సరీ చేసిన, పల్లె ప్రకృతి వనం చేసిన, క్రీడా ప్రాంగణం చేసిన. ఇవన్నీ చెప్పుకుంటా పోతా ఉంటే చిన్న చిన్న కార్యక్రమాలు ఇంకా చాలా చేసిన అన్న. ఇక ఉన్నాయి. ఇక వాటిట్లా పర్పస్గా ఉండడం వల్ల ఇప్పుడు కూడా కొన్ని ఇంకా చాలా చేసేటివి ఉన్నాయి. ఈ ముందు ముందు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. గతంలో మన కేసీఆర్ సార్ సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాల మధ్య వ్యత్యాసం చెప్తామన్నా? వ్యత్యాసం అంటే ఇప్పుడైతే అప్పటికిప్పటికి వ్యత్యాసం ఉందన్న. వ్యత్యాసం అనేది లేదని కాదు. కాకపోతే ఇప్పుడు మేజర్గా ముంగడ కనిపించేది ఏంటంటే రైతుకు వచ్చేసి యూరియా దగ్గర అన్న
యూరియా దగ్గర పాపం చాలామంది రైతులు ఒకరు తెలుస్తుంది, ఒకరు ఫోన్ పట్టరాదు, ఒక రైతుకు ఆ సంచుల కోసం వెళ్ళడం చేయడం అది చాలా ఇబ్బందికరంగా ఉంది. అదొకటి ఏదైనా ఉంటే గవర్నమెంట్ ఆలోచించి రైతుల కోసం ఆలోచించి కొంచెం యూరియాను రైతు అయితే బయట ఏం చేసుకోలేడు కదా, యూరియాను బయట ఏం ఫామ్ చేసుకోలేడు, ఇంకేం అవసరానికి తగ్గనే తీసుకుంటాడు. కాబట్టి ఆ యూరియా అనేది ఒకటి ఇబ్బందికరంగా అనిపిస్తుందని చెప్పి జనాల్లో చాలామంది ఇది చేస్తున్నారు. అదేవిధంగా పోయిన పీరియడ్లో అంటే పోయిన కేసీఆర్ సార్ పీరియడ్లో కూడా అందింది, బాగానే ఉండే. అప్పటికి ఇప్పటికి కూడా డిఫరెంట్ ఏం లేదు, మంచిగానే ఉందిలే. కాకపోతే కొంచెం యూరియా దగ్గరికి వచ్చేసి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది యూరియా కోసం కొద్దిగా గవర్నమెంట్ ఆలోచించాలనేసి ఆలోచన. మరి ముందు ముందు మన గ్రామంలో చేయబోతున్న కార్యక్రమం ఉన్నాయా? అవునా, ఇప్పుడు చాలా కార్యక్రమాలు ఉన్నాయన్న ముందు ఏంటంటే ఇప్పుడు మాకు మా ఎమ్మెల్యే సార్ రోహిత్ సార్ గారు ఇప్పుడు మాకు గవర్నమెంట్ నుంచి ఒక 10 లక్షల సీసీ రోడ్ ఇచ్చిందన్న, అది కూడా చేసిన. స్కూల్కి ప్రహరీ గోడ ఇచ్చిండు, అది కూడా చేద్దామనేసి అనుకునేసి ఆల్రెడీ పెట్టేసుకున్నా. జీపీ బిల్డింగ్ కూడా శాంక్షన్ చేసిందన్న, ధన్యవాదాలు మా ఎమ్మెల్యే సార్ గారికి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రహరీ గోడ ఈ జీపీ బిల్డింగ్స్ కాకుండా ఈ మహిళా వాళ్ళకు కూడా మహిళా బిల్డింగ్ కేటాయించడం జరుగుతుందన్న, అది కూడా తీసుకుంటున్నా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఇప్పటికీ అంగన్వాడీ బిల్డింగ్స్ లేవన్న, అది కూడా ఒక నిన్న మీటింగ్లో చెప్పాను, అంగన్వాడీ బిల్డింగ్స్ అని చెప్పేసి. అయితే డిఆర్డీఓ సార్ ఇట్లా అన్నారు, వాస్తవంగా చేస్తాను, అది కూడా ఇస్తానని చెప్పేసి ఒక మాట ఇచ్చారన్న. ఇవి ఇస్తే మా ఎమ్మెల్యే సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఖచ్చితంగా ఈ పనులు నేను చేసి చూపిస్తానని చెప్పేసి మా ఎమ్మెల్యే సార్ లేదా మాకు ఈ పనులు ఇస్తే ఖచ్చితంగా చేసుకుంటాననేసి మనం చేసుకుంటున్నాను. నమస్తే, పోయిస్తాను. నమస్తే.